బాబు, అమ్మాయిని ఎప్పుడు పంపిస్తారు? అమ్మాయిని పంపించటమా? ఎక్కడికి? అదేమిటి, మీ చెల్లిని కాపురానికి పంపించరా? రేపు మంచి రోజు, కోడల్ని మా ఇంటికి తీసుకెళ్తాం. కావలసిన ఏర్పాట్లు చేస్తే. అంటే రేపటి నుంచి నా చెల్లెలు ఇంట్లో ఉండదన్నమాట? అదేమిటి బాబు, ఆడపిల్లని ఓ అయ్య చేతిలో పెట్టాక పుట్టింటి నుంచి పంపించాల్సిందే కదా. నా చెల్లెలు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటమా? ఈ ఇల్లు ఐశ్వర్యం, ఈ సౌకర్యాలని ఎవరి కోసం? నా చెల్లెల కోసమే. ఇప్పుడు వేరే ఇంటికి. ఎక్కడైతేనే నీ చెల్లెలికి ఏ లోటు రాకుండా ఉండడానికి సగం ఆస్తి రాసిచ్చావు కదా రవి. ఆస్తి రాసిచ్చాను కానీ అనుబంధాన్ని కాదు రాజు. చిన్నప్పటి నుంచి నేనే తల్లి తండ్రినై నా చెల్లెల్ని పెంచుకున్నాను. ఏదో ఒకరోజు ఇలా బయటికి పంపాల్సి వస్తుందన్న ఆలోచనే రాలేదు. నా చెల్లెలు నా కంటెదుటుండదనే ఊహే నన్ను కృంగదీస్తుంది రాజు. నాకు తెలుసు రవి, నీ చెల్లెల్ని చూడకపోతే నీకెంత బాధ కలుగుతుందో, నిన్ను చూడకపోతే నీ చెల్లెలకి అంతే బాధ కలుగుతుంది. కానీ ఏం చేయగలం? నువ్వు కూడా ఇక్కడే ఉండిపోకూడదా రాజు? ఉండొచ్చు, కానీ సందేహించకండి, అలాగే ఉంటావని చెప్పండి. ఎలా చెప్తాడమ్మా? నువ్వంటే మీ అన్నకి ఎంత ప్రాణము, నాకు రాజు అంతే. చిన్నప్పుడు వాడి తల్లిపోతే నా సొంత బిడ్డలా పెంచాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడి ఇంటికి రావడం కొంచెం ఆలస్యం అయితే నా గుండె విలవిలలాడిపోతుంది. అలాంటిది వాడిని ఇక్కడే ఇల్లరకం ఉంచి. దాందే ఉంది పిన్ని, మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి. కూతుర్ని అల్లుణ్ణి ఒంటరిగా అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఎలా ఉండగలను? వాళ్ళు కూడా మీతో పాటే ఇక్కడ ఉంటారమ్మా. ఒకరోజు 2 రోజులైతే పర్వాలేదు, కానీ ఏళ్ల తరబడి పరా ఇంట్లో. ఇది పరాయిల్లు ఎలా అవుతుందమ్మా? ఈ ఇల్లు నాతో పాటు రాజుది కూడా అయినప్పుడు మీదే అవుతుంది. ఇది మనందరి ఇల్లు. బ్రదర్ బాగా చెప్పాడు. అత్తయ్య, అతను అంతగా చెప్తున్నప్పుడు మనం ఒప్పుకోకపోతే పాపం బాధపడతాడు. అసలే అతని మనసు సున్నితం. నాకు ఛాన్స్ ఇస్తే మనందరి తరపున నేనే ఒప్పేసుకుంటాను. సరే, నా బిడ్డ రాజు కోసం నేను ఒప్పుకుంటున్నాను. ఇల్లరికం ఇంటూ ఇల్లరికం ఈజ్ ఈక్వల్ టు అల్లరికం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీకి కొత్త ఎండి మిస్టర్ రాజు. నాతో సహకరించినట్టే కొత్త ఎండి గారికి కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇది ఏమి? ఓహో, కాకరకాయ. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ఇది ఏమి? ఆహా, క్యారెట్. ఇది తింటే కళ్ళకు చాలా మంచిది. గుడ్డి వాళ్ళు బాగా తినాలి. ఇదేమిటి? ఉలవచారమ్మా. అబ్బా, ఇది తాగితే గుర్రంలాగా పరిగెత్తచ్చు. కానీ జబ్బులు వచ్చి డబ్బులు లేనప్పుడు ఇలాంటివి తింటారు. కానీ ఇప్పుడు నా వల్ల కాదమ్మా. చివరికి మన బతుకులు నెంబర్ తగలని లాటరీ టికెట్ అయిందనమాట. ఈ ఇంట్లో మంచి భోజనానికి కూడా లాటరీ కొట్టాల్సి వస్తుంది. చిచ్చి. అత్తయ్య, ఏమిటత్తయ్య, ఏమైంది? చూడు కోడల పిల్ల, పొద్దున్న లేస్తే నీచు తప్ప గేదెల్లా గడ్డి తినటం మా ఇంటా వంట లేదు. గడ్డి తిన్నాక గేదెలు కనీసం పాలైనా ఇస్తాయి. ఏమిటి? ఏం లేదులేండి. చూడమ్మాయి, ఇక నుంచి మాకు ఏమేమి కావాలో ఏ పూటకు ఆ పూట హోటల్లో బేరర్ లాగా కనుక్కుని వండి పెడితే సరి. లేకపోతే సాయంకాలం రాజు వస్తే మాట్లాడి మా ఇంటికి మేము అయ్యో వెళ్ళిపోతాం. వద్దత్తయ్య, రేపటి నుంచి నేనే స్వయంగా చూసుకుంటాను. అత్తయ్య, ఈ పూటకి ఈ పత్తి భోజనం నేను తినలేను. ఓ 500 ఇస్తే అలా 5 స్టార్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. అలాగే సినిమా కూడా చూసేద్దాం. అలాగే, నేను ఇస్తాను. అలాగే, ఆ చేత్తోనే ఓ 500 ఇస్తే భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కొనుక్కుంటాను. అలాగే. మనం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొద్దాం. పద. ఏమిటి సీత, మరీ ఇంత నీచంగా? ఏం చేస్తాం చెప్పు? ఆయన మొహం చూసి ఊరుకోవాలంతే. ఊరుకోవటం కాదు, నేనైతే ఊరేసేదాన్ని. అచ్చేసిన ఆంబొద్దులు. ఒక గిఫ్ట్ తెచ్చాను, చెప్పుకోండి ఏంటో చూద్దాం. ఎలా ఉంది? చాలా బాగుంది. లక్ష్మి, అది చెల్లెకి తీసుకొచ్చాను. అవును, సీతకైతే ఇంకా బాగుంటుంది. వద్దులే వదినా, ఎవరికైతేనే నువ్వు పెట్టుకో. నీకని తెచ్చింది నువ్వే పెట్టుకోవాలి. చాలా బాగుందమ్మా. నీకు కూడా ఆర్డర్ ఇచ్చాను, త్వరలో వస్తుంది. ఏమిటమ్మా అది? డైమండ్ నెక్లెస్ అత్తయ్య, అన్నయ్య తెచ్చాడు. డైమండ్ నెక్లెసా? ఇదివ్వు. ఆ నెక్లెస్ తెచ్చింది తన చెల్లెల కోసం, పరాయిది పెట్టుకుని కులకడానికి కాదు. ఏమిటి? నా కూతురు పరాయిదా? నీ మొగుడు చెల్లికి ఆడబిడ్డ. ఆడబిడ్డంటే అర్ధ మొగుడు. అర్ధ మొగుడు లేదు, పావు మొగుడు లేదు. నోరు పుస్తకాలు ఇట్లా ఇవ్వు. ఏమిటి నీ అదార్తి? ఈ మాత్రం నగల మొహం మేము ఎరగం అనుకుంటున్నావా? నా శోభన నాటి రాత్రి నా ఒంటి మీద 330 సవర్ల బంగారు ఉండేది. ఒక్కొక్క నగ తీసేసరికి నా మొగుడు షోస్ వచ్చి పడిపోయాడు. ఎవరుకుంటున్నావయ్యావు? నీ బడా నీ దగ్గర ఉంచుకో. మా నెక్లెస్ మొక్కిచ్చే. నీ గోల్డ్ నెక్లెస్ ఎవరు కావాలి? నువ్వే ఉంచుకో. పదమ్మా, పద.
ఏంటమ్మా ఏం జరిగింది? ఈ నెక్లెస్ చూసి ఏం లేదన్నయ్యా, నెక్లెస్ తీస్తుంటే కింద జారిపడింది. ఆహా, సరే రాండమ్మా ఫోన్ చేద్దాం. ఏమిటి సీత నువ్వు? వదినా పద. అమ్మా అమ్మా, నేను ఈ రోజు వారసుడు సినిమా చూడాలి. ఏమిటి చూసేది? ₹1 కావాలన్నా ఆ గేదెల్ని కాసేదాన్ని అడుక్కోవాల్సి వస్తుంది. అదే అత్తయ్య నా బాధ కూడాను. ఛాన్స్ దొరికితే చార్లెస్ శోభరాజ్ ని, హర్షద్ మెహతాని మించిపోయే లెవెల్ మంది. కానీ ఇన్నింటికి కారణం డబ్బు 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 డబ్బు. అదే మనకు పట్టిన జబ్బు. ఈ జబ్బుకు మందేమిటి? డబ్బే. వెరీ గుడ్. ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది? బ్యాంకుల్లో. చెక్కు లేకుండా బ్యాంకుకి వెళ్తే మొహం చెక్కుతారమ్మా. ఇంకెక్కడ ఉంటుంది? కష్టజీవి కండల్లో. అబ్బో, మనకు కష్టపడే ఇది లేదు. ఇంకెక్కడ ఉంటుంది? కలవారి మేడల్లో. ఇది కలవారి మేడే, మనవారి మేడే. ఇక్కడ డబ్బు ఉంది, కానీ ఎక్కడుంది? ఇనపెట్టెలో, కానీ దాని గోడ్రెస్ తాళం ఉంది. ఆ తాళాలు ఎక్కడున్నాయి? ఆ గొడ్లు కాస్త దాని బొడ్లో. ఆ తాళం చెవులు మీ అమ్మ చేతికొస్తే అంటే మనం ఒక ఛాన్స్ తీసుకోవాలి. తీసుకుంటే లాటరీ టికెట్ కొన్నట్టే. వస్తే తాళాల గుత్తి మన చేతికి వస్తుంది, లేదా ఒక ఛాన్స్ పోతుంది. బే రంగన్న, అమ్మగారు, ఈ లిస్ట్ ప్రకారం సరుకులు తీసుకురా. ఈ లిస్ట్ కూడా రంగన్న. అదేమిటి? గిరిజికి వాళ్ళ ఆయనకి కావాల్సినవి. సరే, అవి కూడా చేర్చి తీసుకురా. అలాగేనమ్మా. ఆగు, తాళం వేయకు. ఎందుకో? నాకు అర్జెంటుగా 10,000 ఆ కావాలి. చేత్తోనే నాకు కూడా ఒక 5,000 కావాలి. నాకు 3,000. వేలు కుమ్మరించడానికి ఇదేమైనా సత్రమా? అయినా ఇప్పుడు ఎందుకు అంత డబ్బు? ఎందుకో నీకు అనవసరం. నోరు మూసుకొని డబ్బు ఇవ్వు. ఇవ్వను. అసలు ఇవ్వటానికి అంత డబ్బు లేదు. ఆహా, ఉందో లేదో నేను చూస్తాను. ముందు తాళాలు ఇవ్వు. నీ చేతులు తాళాలా? పొరపాటును కూడా ఇవ్వను. ఏమిటే ఆ మాత్రం తాళాల మొహం మేము ఎరగమనుకుంటున్నావా? మేము బాగా బతికిన రోజుల్లో నా బొట్లో తాళాలు గుత్తి మోకాళ్ళ దాకా వేలాడేది. ఈ రోజు నుంచి తాళాలు మా అమ్మ బొట్లోనే ఉండాలి. ఎందుకు? దొంగ మేత మానేసి దొర మేత తినడానక? అవునే, మేత పుడితి దానాల్లోనేగా మేము పుట్టి పెరిగింది. నోరు మూసుకొని మర్యాదగా తాళాలు ఇవ్వు. నేను ఇవ్వను. అయినా తాళాలు అడిగే అధికారం నీకెక్కడిది? ఆ అధికారం నా కోడలిది. అత్తయ్య, నువ్వు నోరు మూసుకో. నా కోడలు తరపున అడుగుతున్నాను, మర్యాదగా తాళాలు ఇవ్వు. నీ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగం. నేను ఇవ్వను. ఇవ్వవా? చచ్చినా సరే ఇవ్వను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వనని చెప్పానుగా. గిరిజ, మూట ముని సర్దు, వెళ్ళిపోదాం. అత్తయ్య, ఎక్కడికత్తయ్యా? ఏట్లోకి. నా మాటకు విలువ లేని చోట నేను ఒక క్షణం కూడా ఉండను. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. అత్తయ్య, మీరిల్లు వదిలి వెళ్ళారని తెలిస్తే అన్నయ్య బాధపడతాడత్తయ్య. బాధపడితే పడిని, నాకేమిటి? నా కొడుకు మాత్రం నేను ఉన్న చోటికి వస్తాడు. నీ కాపురం కావాలనుకుంటే నువ్వు అక్కడికి రా, లేకపోతే ఇక్కడ పడుండు. ఆ మాటలు ఎందుకత్తయ్యా? మీరు ఇక్కడే ఉండాలి. మేము ఉండాలంటే నేను చెప్పేట్టు చెయ్యాలి. ఏం చేయమంటారు? రేపటి నుంచి మంది వేరే వంట. నువ్వు కూడా మాతో పాటే. సీతేది లక్ష్మి. సీత ఇంకా నిద్ర లేచిందో లేదో మీరు టిఫిన్ తీసుకోండి. సీత తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? ముద్దలు తినిపించడానికి మీ చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారా? వాళ్ళ కోడలు. వాళ్ళ కోడలైనా పెద్దదే ఇంకెవరికైనా అత్తైనా నాకు మాత్రం చిట్టి చెల్లెలే. వెళ్ళి పిలుచుకురా. ఇప్పుడు పిలిచినా వచ్చే పరిస్థితులు లేదులేండి. ఏమైంది? సీతకు ఒంట్లో బాగోలేదా? కూర్చోండి, సీత బాగానే ఉంది. మీరే కంగారు పడక్కర్లేదు. అసలు సంగతి ఏంటో చెప్పు లక్ష్మి. నీ పెళ్ళాం ఏం చెప్తుంది? నేను చెప్తా విను. కాంతమ్మ గారు, మేము వేరే వంట పెట్టుకున్నాం. మా కోడలు కూడా మాతో పాటే. ఏమిటి ఈ ఇంట్లో 2 వంటలా? అందరం కలిసి ఉంటే మన కుటుంబ బంధం బలపడుతుందనుకున్నాను. మీరంతా నా చెల్లెల్ని ఆశీర్వదిస్తారని, మా అనుబంధాన్ని ఆదరిస్తారని అనుకున్నాను. ఇప్పుడు కనీసం నా చెల్లెలతో కలిసి భోజనం చేసే అవకాశం కూడా నాకు లేకుండా చేస్తారా? ఎందుకు రవి అంత బాధపడతావు? ఇప్పుడు కొంపే మునిగిందని సీత నీతో తినే అన్నం మాతో తినదా? పస్తులుంటుందా? పస్తులే ఉంటుందో, తన మనసులో ఎంత కుమిలిపోతుందో మీకెలా అర్థమవుతుంది? గుండెల మీద పెంచుకున్న నాకు అర్థమవుతుంది. వేరే వంటల పేరుతో మీరు విడదీసింది భోజనాల్ని కాదు రాజు, అనురాగాన్ని. మేం కావాలని వేరే వంట పెట్టలేదు. నీ పెళ్ళామే అంత దాకా తెచ్చింది. లక్ష్మే, అవును, మేము దొంగలమట. ముప్పొద్దు తినేది దొంగ తింటేనట. అసలు ఈ ఇంట్లో ఉండేదే నీ ఇల్లు దోచుకోవడానికట. నీ పెళ్ళం నోటుకొచ్చినట్టు వాగింది. ఇదంతా నా కర్మలే బాబు. అక్క కొడుకును సొంత కొడుకులా ఎందుకు పెంచాలి? వాణ్ణి నీ చెల్లెలు ఎందుకు ప్రేమించాలి? వాళ్ళ పెళ్లి నువ్వెందుకు చెయ్యాలి? మమ్మల్ని ఎందుకు ఈ ఇంట్లో ఉండమనాలి? మేమెందుకు ఉండాలి? నీ పెళ్ళంతో అనరాని మాటలు ఎందుకు పడాలి? కాంతమ్మ గారు, మీరు లేనిపోనివని కల్పించి లక్ష్మి, మీకేం తెలియదు, ఊరుకోండి. ఎందుకండి కోరుత దాన్ని కొండెత్త చేసి కొంపలు కూల్చాలని చూస్తారు? లక్ష్మి! ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కాంతమ్మ. ఇంటి పెత్తర కోసమేగా, ఇని పెట్టి తాళాల కోసమేగా నువ్వు ఈ తాళాలు పెట్టింది. యుగ తాళాలు